చౌక ధరల దుకాణాల్లో రేషన్ బియ్యం సరుకులను డీలర్ల ద్వారా పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలోని డీలర్ల షాపులను పరిశీలించారు. డిపోలో ఏర్పాటు చేసిన మౌలిక వస్తువులను మంత్రి పరిశీలించారు. రామలింగేశ్వరపేట బుర్రిపాలెం రోడ్లోని లక్ష్మీనగర్ చౌక ధరల దుకాణాలను మంత్రి నాదెండ్ల తనిఖీ చేశారు. వయోవృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దకే రేషన్ పంపించే ఏర్పాట్లు చేశామని మంత్రి అన్నారు. రాష్ట్రంలోని 29,760 షాపుల్ని పునరుద్ధరించడం జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఒక పండుగ వాతావరణంలో జూన్ 1వ తారీఖు నుంచి మరొకసారి రేషన్ డెలివరీ ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే జరిగేటట్టు రాష్ట్ర ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా చాలా సక్రమంగా జరగాలని, పారదర్శకంగా జరగాలని, జవాబుదారం పెంచాలని మేము వ్యవస్థలో టెక్నాలజీని కూడా చాలా లోతుగా అధ్యయనం చేసుకుని ఉపయోగిస్తున్నాం. సో ప్రతి ఫేర్ ప్రైస్ షాప్కి ఒక యాప్ ఇచ్చాం. అదేవిధంగా సరుకులు కూడా మేము గతంలో కన్నా 10% ఎక్కువగా ముందుగానే అందించి ఎవరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నా కూడా వాళ్ళు స్థానికంగా ఉన్న ఫేర్ ప్రైస్ షాప్కి, వారికి అందుబాటులో ఉన్న ఫేర్ ప్రైస్ షాప్కి వచ్చి తీసుకోవచ్చు. దానికి అనుగుణంగా టెక్నాలజీని కూడా మేము ఉపయోగిస్తున్నాం. ఎక్కడా లోపం లేకుండా ప్రతి వినియోగదారుడికి, ప్రతి కార్డు హోల్డర్దారులకి ప్రభుత్వం నుంచి మేము సౌకర్యం కల్పించడానికి సేవాభావంతో ఈ డీలర్లందరూ కూడా పనిచేయాలని పదే మేము ఈ దృష్టికి తీసుకొస్తున్నాం. 15 రోజులు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు షాపులు ఉదయం 8 నుంచి 12 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 4 నుంచి 8 వరకు ఎప్పుడైనా సరే తెరిచే ఉంటాయి, తలుపులు తెరిచే ఉంటాయి. సేవా కార్యక్రమాల్లో భాగంగా వీళ్ళు కూడా నిలబడి ఇంటింటికి కూడా ఎవరైతే వృద్ధులు 65 సంవత్సరాలు నిండారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళ ఇంటికి వచ్చి ఈ రేషన్ సరఫరా చేసేటట్టు షాపులపైనే బాధ్యత పెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు ఎవరైతే వృద్ధులు ఉన్నారో, దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ ఇంటి వరకే వచ్చి రేషన్ డెలివరీ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 15,56,000 మందికి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. మనం లోపాలు చూసుకుంటే అటు నెట్టకూడదు. అట్టెంలో మళ్ళీ ఇప్పుడు పెట్టండి, ఇవాళ ఈవినింగ్ పెట్టండి. మళ్ళీ మీరు ఇంకోటి ఇమీడియట్గా క్యా జరూరత్ హై నా అవునా వहाँ से निकाल रहे छोड़ो पिक्चर भाई कहते हाजी भाई మేడం గారు సార్ ఓవేనా మీ పేరు ఓకే తీసుకోండి. వెళ్ళి ఆ షాప్స్ ఒకసారి మంచివేనా యాళ్ళోళ్ళు కట్టి ఇంటి ముందు వచ్చి ఇస్తలా ఇక్కడ మనకు ఏమ్మా చెక్ చేశారా? బీజేపీ ఎమ్మెల్యే